హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఏంటి నా హెయిర్ చాలామంది అడుగుతున్నారు, ఇలా ఉన్న హెయిర్ ఇలా ఎలా వచ్చింది, ఇంత గ్రోత్ ఎలా పెరిగింది, ఇంత బౌన్సీగా ఎలా ఉంది అని నన్ను అడుగుతున్నారు. నేను ఇంట్లో యూజ్ చేసే హెయిర్ ప్యాక్స్, నేను యూజ్ చేసే కొన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటానండి. నెక్స్ట్ వీడియోలో కూడా నేను మీతో షేర్ చేస్తాను. నేను యూజ్ చేస్తున్న షాంపూ ఏంటి, ఒక్క చుక్క కెమికల్ కూడా లేకుండా ఆర్గానిక్ వేలో యూజ్ చేస్తున్నాను, షాంపూస్ కానీ మాస్కులు కానీ. సరే, ఇప్పుడు నేను యూజ్ చేసేది ఏంటి అనేది చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోరింటాకు తీసుకోండి. చాలామంది అనుకుంటారు గోరింటాకు వాడితే జుట్టు ఎర్రగా అవుతుందని. మీ హెయిర్ బ్లాక్గా ఉంటే అది మీ కలర్లోనే ఉంటుంది, బ్లాక్గానే ఉంటుంది. మీ హెయిర్ బాగా వైట్ ఉంటే అది కొంచెం షేడ్ వస్తుంది. బట్ మీ హెయిర్కి ఎంత కండిషనింగ్ ఇస్తుంది, ఎంత షైనింగ్ ఇస్తుంది, ఎంత బౌన్సీ చేస్తుందో తెలుసా? చాలామందికి తెలీదు. గోరింటాకు అనగానే హెన్నా పెట్టుకుంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డ్రైడ్గా చేసినవి యూజ్ చేసి, అంటే డ్రై అయిపోయినాయి. ఇప్పుడు గోరింటాకు పచ్చి దానిలో ఉన్నటువంటి మంచి పోషక విలువలు అనేది ఎండిపోయిన దాంట్లో ఉండవు, 50% వెళ్ళిపోతాయి అన్నమాట. ఎప్పుడైనా యూజ్ చేయాలి ఫేస్కైనా ఏదన్నా సరే. ఇప్పుడు సపోజ్ ఒక క్యారెట్ ఉందండి, క్యారెట్ని జ్యూస్గా చేసి అప్లై చేసుకోండి, అంతేకాని క్యారెట్ పొడిని యూజ్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. అలాగే ఇది కూడా అంతే, పచ్చి గోరింటాకు తీసుకొని పెట్టుకోండి, అసలు ఎంత బాగుంటుందో. అలాగే ఫ్లాక్స్ సీడ్స్ అండి, హెయిర్ గ్రోత్కి, హెయిర్ బౌన్సీనెస్కి, హెయిర్ షైనింగ్కి ఫ్లాక్స్ సీడ్స్ మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఫ్లాక్స్ సీడ్స్ అంటే తెలుసు కదా, అవిసె గింజలు అంటారు, కొన్ని చోట్ల సీమ అవిసె గింజలు అని కూడా అంటారు. అసలు మీ హెయిర్ పెరగాలి అంటే ముఖ్యంగా కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటో మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారు. అది రోజ్మేరీ. రోజ్మేరీ మీకు లీవ్స్ లాగా దొరుకుతుంది అనమాట, ఇట్లా ఆకులాగా ఉంటుంది, ఆన్లైన్లో దొరుకుతుంది. బయట అనేది రేర్గా దొరుకుతుంది, తొందరగా దొరకదు. నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను మీకు. ఏమేమి తీసుకున్నాను? గోరింటాకు, ఇదిగోండి ఇలా ఉంటుంది రోజ్మేరీ అంటే. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి వీడియోలో. గోరింటాకు, అవిసె గింజలు, అలాగే రోజ్మేరీ వేశాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒంటి రెక్క మందారం ఆకులండి. నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను, మీ ఇంట్లో ఒంటి రెక్క మందారం ఆకుంటే అస్సలు వదలద్దండి. కుదిరితే వారానికి 4 కాదు 5 సార్లన్నా హెయిర్కి పెట్టుకోండి, అంత బాగా వర్క్ చేస్తుంది మీ హెయిర్ మీద. నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీతో చెప్పాను. ఇప్పుడు యాక్చువల్గా నేను యూజ్ చేస్తున్నది ఒక బయోటిన్ పౌడర్ నేను ఓవరాల్గా తీసుకుంటున్నాను. నేను హెయిర్ షైనింగ్ కోసం, డ్రైనెస్ లేకుండా ఉండటానికి ఖాదీ నుంచి యూజ్ చేస్తున్నా, మాస్క్ యూజ్ చేస్తాను, ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మెత్తగా ఒక క్రీమీ టెక్స్చర్లో వచ్చేలాగా మిక్సీ పట్టుకోండి. అండ్ ఇంకొకటి, జుట్టు బాగా పెరగాలి అనుకున్న వాళ్ళు దయచేసి కొబ్బరి నూనె బయట చిప్పల నుంచి పట్టించుకొని తెచ్చుకోండి. మీరు యూజ్ చేసే కొబ్బరి నూనె అసలు కొబ్బరి నూనె కాదు నన్ను అడిగితే, ఓకేనా? మీకు మీరు స్వయంగా చిప్పలు తీసుకొని వెళ్ళి అక్కడ గానిగల దగ్గర నుంచి తీసుకొని మీ కళ్ళ ముందే తీసుకొని ఆ నూనెని యూజ్ చేయండి. లేదంటారా, పచ్చి కొబ్బరితో ఇంట్లోనే కొబ్బరి నూనె ఎలా తయారు చేయాలో బొచ్చుడు వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇలాగా మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని చక్కగా ఒక గిన్నెలో వేసేస్తున్నాను నేను, చూడండి. ఇలా ఇది మాత్రం నిల్వ ఉంచుకోవద్దు, ఎప్పటికప్పుడు చేసుకున్నదే హెయిర్కి ప్యాక్ లాగా పెట్టుకోండి. మీ పిల్లలకి పెట్టండి, మీరు పెట్టుకోండి. దీనికి జెండర్ ఏమీ లేదు, యూనిసెక్స్ హెయిర్ మాస్క్ అనమాట. మేల్ అండ్ ఫీమేల్ యూజ్ చేయొచ్చు, చిన్నపిల్లలు కూడా యూజ్ చేయొచ్చు, పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. హెయిర్ గ్రోత్ కానీ, హెయిర్ బౌన్సీనెస్ కానీ, షైనింగ్ కానీ చాలా బాగుంటుందండి. చాలామంది పార్లర్లకు వెళ్ళి కెరటిన్ ట్రీట్మెంట్లు 1500, 2000 పోస్ట్ చేయించుకుంటారండి. అసలు చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే అదొక పెద్ద బోగస్. అలాగే హెయిర్ ఇంటికి వచ్చిన తర్వాత 2 days బాగుంటుంది, 3rd day నుంచి స్టార్ట్ అవుతుంది పీలికలుగా కట్ అయిపోతూ ఉంటాయి, స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తాయి, హెయిర్ అంతా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి నేను యూజ్ చేశాను, బాగుంది నా హెయిర్. మీరు లైవ్లో చూస్తున్నారు కొన్ని రోజుల నుంచి, నేను యూజ్ చేసేది పెడుతున్నాను కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. రోజ్మేరీ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేసుకోండి, అదే మన హెయిర్ని చాలా బాగా గ్రోత్, షైనింగ్ చేస్తుందన్నమాట. ఆన్లైన్లో ఉంటుంది, చాలా తక్కువ కాస్ట్కే ఉంటుంది, లింక్స్ ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. చక్కగా నేను మా హస్బెండ్కి పెడుతున్నాను, మా పిల్లలకి పెడుతున్నాను, నేను యూజ్ చేస్తున్నాను. ఓవరాల్గా అయితే ది బెస్ట్ హెయిర్ మాస్క్ అని చెప్తానండి. ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.